హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్న ఈజ్ మై వరల్డ్. ఈరోజు మనం చేసేది ఏంటంటే మష్రూమ్స్ కర్రీ అండి. వీటిని పుట్టగొక్కులు అంటారు. సో ఇక్కడ పుట్టల దగ్గర ఉంటాయన్నమాట. ఇవి ఆర్గానిక్గా ఉన్నవి. సో ఇవి మట్టిలో ఉంటాయి. అవి కొంచెం క్లీన్ చేసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇవి బయట స్టోర్స్లో కూడా దొరుకుతాయండి. సో ఇవి కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత మనం 5 చిల్లీస్, 2 టమాటోస్, 2 ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఈవెన్గా. సో పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ నుంచి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, మనం చిల్లీస్ అవి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆనియన్స్ అవి వేసుకొని కుక్ చేసుకోవాలండి. మర్చిపోకండి, ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోస్ అవి వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అండ్ మీరు లిడ్ ఉంటే లిడ్ పెట్టేసుకోండి, ఎందుకంటే అవి బాగా మగ్గాలన్నమాట. సో అది మగ్గిన తర్వాత మీకు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎలా వచ్చిందో. సో మనకి టొమాటో, ఆనియన్స్ అనేవి బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పుట్టకొక్కులు అంటే మష్రూమ్స్ని ఇందులో వేసుకోవాలి. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి అందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో వాటర్ అనేది వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ దీంతో పాటు మనం చింతపండు అది మనం నానబెట్టుకోవాలండి, ఎందుకంటే కొంచెం అందులోకి అవసరం ఉంటుంది. సో మనం చింతపండు అది కూడా కొంచెం వేసేసుకుందాం. వాటర్ ఎక్కువ వేయకూడదండి, చూసుకోండి. సో ఇప్పుడు మనకి ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తయారు చేసుకుంటాం కదా, అది వేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, కొంచెం వాటరీగా ఉంది. సో దీన్ని కొంచెంసేపు కుక్ చేసుకుందాం. మనం కుక్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మనకి దగ్గరగా అయింది గ్రేవీ అయ్యేంత వరకు. సో ఇప్పుడు మనం కావాలనుకుంటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు స్కిప్ చేసుకోండి. సో మనకి వేడి మష్రూమ్స్ కర్రీ రెడీ. సో మీలో ఎంతమంది అండి మష్రూమ్స్ కర్రీ తిన్నారు? ఒకవేళ తినకపోతే ట్రై చేసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.